గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను జ్యోత్స్. రైట్, మహారాష్ట్ర సీఎం ఎవరన్న దానిపై 5 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఇవాళ తెరపడనుంది. మహారాష్ట్ర సీఎం ఎంపికపై కాసేపట్లో ఢిల్లీలో కీలక సమావేశం ఉంది. బీజేపీ అగ్రనేత అమిత్ షా, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్, ఫడ్నవీస్ సమావేశం అనంతరం సీఎం ఎవరన్నది ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చిన నేపథ్యంలో ఈసారి సీఎం పదవి ఆ పార్టీ నేతకే వచ్చే ఛాన్స్ ఉంది. మహారాష్ట్ర సీఎం ఎవరన్న దానిపై 5 రోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఇవాళ మహా సీఎం ఎవరో తేలబోతుంది. డీటెయిల్స్ అందించేందుకు భూపతి సిద్ధంగా ఉన్నారు. భూపతి, ఇవాళ మహారాష్ట్ర సీఎం ఎవరనే విషయం ఎప్పటి వరకు తెలిసేటువంటి అవకాశం ఉంది? ముఖ్యంగా ఎవరి వైపు మొగ్గు చూపుతోంది పీఠం? జ్యోత్స్న, మహారాష్ట్ర సీఎం పీఠంపై గత 5 రోజులుగా పీఠముడి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మహారాష్ట్ర సీఎం ఎవరనేది ఉత్కంఠత మాత్రం నెలకొంది. అయితే గత 5 రోజులుగా సీఎం పదవిపై ఇటు శివసేన పార్టీకి సంబంధించిన ఏక్నాథ్ షిండే, మరోవైపు బీజేపీకి చెందిన ఫడ్నవీస్లు పట్టుబడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన బీజేపీ పార్టీకి ఈ సీఎం పదవి కట్టబెట్టాలంటూ గత 5 రోజులుగా డిమాండ్ బలపడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఒకవైపు ఫడ్నవీస్ సైతం 3-4 రోజుల పాటు సీఎం పీఠం ఎవరనేది ఉత్కంఠగా ఎదురు చూసిన పరిస్థితి నెలకొంది. అయితే ఏక్నాథ్ షిండే సైతం తమ వర్గానికి సంబంధించిన ఏక్నాథ్ షిండేనే కావాలంటూ శివసేన షిండే వర్గం నేతలు కూడా డిమాండ్ చేస్తూ వస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కీలక పరిణామం ఈ రోజు చోటు చేసుకోబోతుంది. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ముగ్గురు నేతలు, మహాయుతికి సంబంధించిన ముగ్గురు నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, అదేవిధంగా అజిత్ పవార్, ఏక్నాథ్ షిండేలు ఈరోజు కీలక సమావేశం ఢిల్లీలో సమావేశంలో పాల్గొనబోతున్న పరిస్థితి నెలకొంది. ఈ సమావేశంలో సీఎం ఎవరు అనేది చర్చ జరగబోతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే సీఎం విషయంలో ఏక్నాథ్ షిండే వెనక్కి తగ్గిన పరిస్థితి నెలకొంది. తనకు డిప్యూటీ సీఎం ఇచ్చిన పర్వాలేదనే మాటలు కూడా నిన్న మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. దీంతో ఏక్నాథ్ షిండే వెనక్కి తగ్గడంతో బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారనే ప్రచారం మాత్రం కొనసాగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే గత 5 రోజులుగా మహారాష్ట్రలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి నెలకొంది. మహారాష్ట్రలో ఎవరు సీఎం అవుతారనేది కొంత ఉత్కంఠ నెలకొన్నప్పటికీ ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకోబోతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే షిండే, ఏక్నాథ్ షిండే వెనక్కి తగ్గడం, బీజేపీ సంబంధించిన నేతలే ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం కూడా కనబడుతుంది. ముఖ్యంగా బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రి అవుతారని కూడా బీజేపీకి చెందిన పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా డిప్యూటీ సీఎంలుగా శివసేన ఏక్నాథ్ షిండే పార్టీకి సంబంధించిన ఒక్కరు, అదేవిధంగా అజిత్ పవార్ కూడా డిప్యూటీ సీఎంలుగా కొనసాగే పరిస్థితి నెలకొంది. అయితే ఏక్నాథ్ షిండేకు కేంద్రంలో మంత్రి పదవి ఇస్తామని కూడా బీజేపీ ఆఫర్ చేసింది. మరోవైపు తన కుమారుడు శ్రీకాంత్ షిండేను ఉప ముఖ్యమంత్రిగా చేయాలని కూడా మరో ప్రతిపాదన ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం గా తీసుకొని రాష్ట్రంలో కీలకమైన హోం మంత్రిత్వ శాఖతో పాటు పట్టణాభివృద్ధి శాఖను కోరే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ కీలక సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో మంత్రివర్గ కూర్పు, సీఎం, డిప్యూటీ సీఎంల ఎంపిక అనే విషయంలో చర్చ జరగబోతుంది. ఇప్పటికే మంత్రివర్గ కూర్పు విషయంలో కొంత క్లారిటీ వచ్చింది. అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన బీజేపీకి 22 నుంచి 24 మంత్రివర్గ స్థానాలు, అదేవిధంగా ఏక్నాథ్ షిండేకు సంబంధించిన శివసేన పార్టీకి సంబంధించి 12 నుంచి 14 మంది మంత్రివర్గంలో ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. అజిత్ పవార్ కు సంబంధించి 8 నుంచి 10 మంది మంత్రివర్గంలో ఉండే అవకాశం ఉంది. అయితే ఈ రోజు మధ్యాహ్నానికి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జ్యోత్స్న.
రైట్ భూపతి. మొత్తానికి వాళ్ళ మధ్యాహ్నికంతా మహా సీఎం ఎవరో తేలబోతుంది. మొత్తానికి బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఫడ్నవీసే సీఎం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జేఎంఎం నేత హేమంత్ సోరెన్ జార్ఖండ్ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. 4వసారి సీఎంగా హేమంత్ బాధ్యతలు చేపట్టనున్నారు. రాంచీలోని మొరహాబాదీ మైదానంలో భారీగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి పలు రాజకీయ పార్టీల అగ్రనేతలు, ఇండియా కూటమి నేతలు హాజరవుతారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జేఎంఎం నేత హేమంత్ సోరెన్ జార్ఖండ్ రాష్ట్ర 14వ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. 4వసారి సీఎంగా హేమంత్ బాధ్యతలు చేపట్టనున్నారు. రాంచీలోని మైదానంలో భారీగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి పలు రాజకీయ పార్టీల అగ్రనేతలు, ఇండియా కూటమి నేతలు హాజరవుతారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా పార్లమెంట్లో ఎంపీగా ప్రమాణం చేయనున్నారు. తొలిసారి ఎంపీగా ప్రమాణం చేయనున్న ప్రియాంక మొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టనున్నారు. వయనాడ్ లోక్సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రియాంక ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో వయనాడ్లో రాహుల్ గాంధీకి 3.64 లక్షల ఓట్ల మెజారిటీ దక్కింది. వయనాడ్లో గెలుపొందిన రాహుల్ గాంధీ ఈ స్థానం నుంచి తప్పుకోవడంతో ఉప ఎన్నిక నిర్వహించారు. దీంతో తొలిసారిగా ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగి విజయం సాధించారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా పార్లమెంట్లో ఎంపీగా ప్రమాణం చేయనున్నారు. తొలిసారి ఎంపీగా ప్రమాణం చేయనున్న ప్రియాంక మొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టనున్నారు. వయనాడ్ లోక్సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రియాంక ఘన విజయం సాధించారు. అయితే గత ఎన్నికల్లో వయనాడ్లో రాహుల్ గాంధీకి 3.64 లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది. వయనాడ్లో గెలుపొందిన రాహుల్ గాంధీ ఈ స్థానం నుంచి తప్పుకోవడంతో ఉప ఎన్నిక నిర్వహించారు. దీంతో తొలిసారి ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు. ఇవాళ ప్రమాణం చేయనున్నారు. హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని దూలపల్లి ఎస్ఎస్వి పాలిమర్స్ ప్లాస్టిక్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగి 40 గంటలు గడుస్తున్నా ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో మంటలార్పేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది ఫైర్ సిబ్బంది. మంగళవారం మధ్యాహ్నం ఈ అగ్ని ప్రమాదం ఘటన జరగ్గా నిన్న మంటల దాటికి 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. కింది అంతస్తులో భారీ మొత్తంలో ప్లాస్టిక్ కు సంబంధించిన ముడిసరుకు ఉంది. బిల్డింగ్ కూలిపోవడంతో శిథిలాల కింద ఉన్న ముడిసరుకు మండి నల్లటి పొగొస్తోంది. దీంతో మంటలను అదుపు చేయలేకపోతోంది ఫైర్ సిబ్బంది. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు అమరేందర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. అమర్, చెప్పండి, ఏంటి ఇంతవరకు మంటలు అదుపులోకి రాలేదా? ప్రస్తుతం ఆ ఏరియాలో సిచ్యువేషన్ ఎట్లా ఉంది జీడిమెట్లలో?
ప్రస్తుతం జీడిమెట్లలో ప్లాస్టిక్ పరిశ్రమకు సంబంధించి ఇప్పటి వరకు అగ్గికి సంబంధించి ఇంకా ఏదైతే ప్రస్తుతం మంటలు ఎగిసిపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు 40 గంటలకు పైగా దాటింది, అయినా కూడా పూర్తిస్థాయిలో మంటలు అదుపులోకి తెచ్చేందుకు ఇప్పటికే ఫైర్ సిబ్బంది నిర్విరామంగా శ్రమిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే 24/7 లాగా ఇప్పటికే ఫైర్ సిబ్బంది అక్కడ ఉన్న భవనం సంబంధించి గోదాం సంబంధించి ఏర్పాటు చేసినటువంటి మొత్తం ఫ్యాబ్రిక్ సంబంధించిన యూనిట్ మొత్తం కూడా ఇప్పటికే భవనం ఏదైతే వస్తున్నటువంటి శకలాలకు అంటే హీట్ మొత్తానికి పూర్తిగా 3 అంతస్తుల భవనం మొత్తం కూడా పూర్తిగా కుప్ప కూలింది. అయితే దీంతో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ప్లాస్టిక్ బ్యాగులు ఏవైతే ఉంటాయో అక్కడ తయారు చేసే ముడి సరుకు ఏదైతే ఉందో మొత్తం ముడి సరుకు మొత్తం కూడా బిల్డింగ్ మెటీరియల్ మొత్తం కూడా పూర్తిగా ముడి సరుకుపై పడడంతో పూర్తిగా దట్టమైన పొగ ఆ ముడి సరుకు అంటుకుంది. అంటుకోవడంతో ఆ పొగ మొత్తం కూడా చుట్టుపక్కల పరిసరాలను కూడా కమ్మేయడంతో శిథిలాల కింద ఉన్నటువంటి మంటల్ని ప్రస్తుతం ఫైర్ సిబ్బంది ఒక్కసారిగా ఎగిసి పడడంతో ప్రస్తుతానికైతే మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రమైన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అదుపులోకి చేయాలని ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు అనేది కింద ఉండడంతో పూర్తిస్థాయిలో ఎంత ఆర్పితే మళ్ళీ అంతే ఎగిసి పడుతున్నాయి మంటలు. ప్రస్తుతానికైతే శిథిలాల కింద ఉన్న ముడి సరుకును ప్రస్తుతం కొన్ని పరికరాల సహకారంతో ప్రస్తుతం దాన్ని వేరుగా చేసి ఒకవైపు బిల్డింగ్ సంబంధించిన శిథిలాలు ఒకవైపు వ్యర్థాలను ఒకవైపు వేస్తే ప్లాస్టిక్ ను మరొక వైపు వేసేందుకు ప్రస్తుతం ఫైర్ సిబ్బంది పూర్తిస్థాయిలో శ్రమిస్తా ఉన్నారు. అయితే భారీగా పొగలు అలుముకోవడంతో చుట్టుపక్కల ప్రాంతవాసులంతా కూడా దాదాపు 2 రోజుల నుంచి కూడా తీవ్ర అవస్థలు అయితే పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ సంబంధించిన పొగ కావడంతో తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులకైతే గురవుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. జీడిమెట్ల ఫైర్ సంబంధించిన సిబ్బంది ఇప్పటికే నిర్విరామంగా ఒకవైపు శ్రమిస్తా ఉన్నారు. అయితే పారిశ్రామిక వాడకు సంబంధించి ఎక్కువగా ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో రెగ్యులర్ గా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎటువంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ కూడా ఫైర్ సిబ్బంది అయితే చెప్తా ఉన్నారు. మరి ఫైర్ సిబ్బంది ఇంత ఇండస్ట్రియల్ కార్యాల్లో ఫైర్ సేఫ్టీకి సంబంధించిన యూనిట్స్ ఇండస్ట్రీలో ఉన్నాయా లేక ఎలా నిర్వహిస్తున్నారు, వీటన్నిటికి సంబంధించి ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించాల్సి ఉంది. కానీ ఎక్కడ కూడా ఫైర్ సిబ్బంది కూడా పూర్తిస్థాయి నిర్లక్ష్యం వల్లనే ఈ ఇండస్ట్రీలలో తరచూ ఇలా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే సేఫ్టీ మెజర్మెంట్ ఉంటే ఎక్కడ ఫైర్ జరిగిందో వెంటనే స్వామ్ చేసి ఆటోమేటిక్ గా ఉన్న సిబ్బంది ఏదైతే ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆ సిబ్బందే పూర్తిగా అగ్నిమాపక సంబంధించి ఫైర్ సిబ్బంది రాకముందే ఫైర్ ఎగ్జిస్టర్ ద్వారా పూర్తిస్థాయిలో మంటలు అదుపులో చేయొచ్చు. కానీ ఎలాంటి ఫైర్ ఎగ్జిస్టర్స్ కావచ్చు ఇంకా ఫైర్ సంబంధించిన జరిగినప్పుడు ఎమర్జెన్సీ కింద పనిచేసేటువంటి ఫామ్ స్ప్రేలు కూడా లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం చాలా పారిశ్రామిక సంబంధించిన వాడల్లో ఇలాంటి అగ్ని ప్రమాద ఘటనలు జరగడం, ఇందులో ప్రాణాపాయం కూడా జరిగిన ఘటనలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ జీడిమెట్ల ప్రమాద ఘటనకు సంబంధించి అగ్ని ప్రమాదంలో ఎటువంటి అయితే ప్రాణ నష్టం జరగలేదు. మొత్తం కోట్లలోనే ఓన్లీ ఆస్తి నష్టం మాత్రమే జరిగినట్టుగా ప్రాథమిక అంచనాకైతే పోలీసులు అయితే వస్తున్నారు. ప్రస్తుతానికి మంటలు ఆరితే కానీ అసలు ఎందుకు అగ్ని ప్రమాదం జరిగింది ఏంటి అని కూడా పూర్తి స్థాయిలో క్లూస్ టీమ్ మంటలు ఫైర్ మొదలైన స్థలం నుంచి క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తుంది. ఆ తర్వాత ఎఫ్ఎస్ఎల్ పంపిస్తుంది. రిపోర్ట్ వచ్చాక పూర్తి స్థాయిలో అగ్ని ప్రమాదం ఎందుకు జరిగిందనే ఒక రిపోర్ట్ ను కూడా ప్రాథమిక అంచనాకు ఒక ఫైర్ సిబ్బంది వస్తారు, ఇటు పోలీసులు కూడా వస్తారు. ప్రస్తుతానికైతే ఈ ఎస్ఎస్వి ఫ్యాబ్ ఇండస్ట్రీస్ సంబంధించిన ఏదైతే అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఇంకా పూర్తి స్థాయిలో ఉన్న ఏదైతే 3 అంతస్తుల భవనం ఆ పైన 4వ అంతస్తుకు సంబంధించి రేకుల షెడ్ ఉంటుంది. పూర్తి స్థాయిలో మొత్తం కుప్ప కూలిపోయింది. నిర్విరామంగా ఇప్పటి వరకు ఒక దాదాపు 30-40 పైగా ఫైర్ ఇంజన్లు యూజ్ చేస్తూ కూడా మంటలు ఆర్పేందుకైతే సిద్ధమయ్యారు. మనం విజువల్స్ కూడా చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఆ బిల్డింగ్ మొత్తం కూడా మంటల దాటికి వేడికి పూర్తి స్థాయిలో హీలింగ్ అయ్యి ఇటు స్లాబ్ కింద పడడమే కాకుండా చుట్టుపక్కల గోడలు కూడా కింద పడిపోయి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత స్థాయిలో ఈ ఏదైతే హీట్ అనేది మంటల నుంచి వస్తుంది అనేది. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే నిర్విరామంగా అయితే శ్రమిస్తా ఉన్నారు. మరి ఇవాళ సాయంత్రం లోపు ఏదైతే దీనికి సంబంధించిన అగ్ని మొత్తం కూడా ప్రమాదం సంబంధించి ఒక ఆర్పేషన్ కి అయితే పూర్తి స్థాయిలో కంట్రోల్ చేస్తామంటూ కూడా ఒక ఫైర్ సిబ్బంది అయితే
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. 4 రోజులుగా ఆయన అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆర్జీవీ బెయిల్ పిటిషన్ను ఇవాళ వర్మ లాయర్ హైకోర్టులో మెన్షన్ చేయనున్నారు. వ్యూహం సినిమా ప్రమోషన్ చేసేప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వర్మ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం కలకలం రేగింది. ఒంగోలులో ఆయనపై కేసు నమోదవగా ఇటీవల ఒంగోలు పోలీసులు ఆర్జీవీ ఇంటికెళ్లి నోటీసులు ఇచ్చారు. ఆర్జీవీ ఎక్కడున్నారో తెలుసుకునేందుకు తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను ఎవ్వరికీ భయపడి దాక్కోలేదంటూ ఆర్జీవీ ఓ వీడియో రిలీజ్ చేశారు. మరిన్ని వివరాలు మనకు కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, ఇవాళ హైకోర్టులో ఆర్జీవీ తరపు లాయర్ బెయిల్ పిటిషన్ మెన్షన్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? యాజాస్న వివాదాస్పద డైరెక్టర్గా పేరున్నటువంటి రామ్ గోపాల్ వర్మ పోలీసులకు చిక్కకుండా తిరగడంతో పోలీసులు ఆయన కోసం 3 రాష్ట్రాలలో గాలిస్తూ ఉన్నారు. అటు ఏపీ, తెలంగాణ, తమిళనాడు 3 రాష్ట్రాల్లో కూడా పోలీసులు గాలించినప్పటికీ కూడా రామ్ గోపాల్ వర్మ ఇప్పటి వరకు కూడా పోలీసులు ఇచ్చినటువంటి నోటీస్కి కేవలం మొదటిసారి తన లాయర్తో స్పందించడం తప్ప ఇప్పటి వరకు కనీసం పోలీసులకు సహకరించడం లేదనే విషయాన్ని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అయితే గతంలో ఏవైతే పోస్టులు పెట్టారో ఆ పోస్టులకి సంబంధించి ఎవరైతే నేను ఎవరి కోసమైతే పోస్టులు పెట్టానో వారు స్పందించకుండా వారెవరో స్పందించి కేసు పెడితే ఎట్లా నమోదు చేస్తారు అంటూ ఆయన నిన్న మొన్న 2 వీడియోస్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ రిలీజ్ చేసిన వీడియోస్లో కూడా ఎవరు స్పందించాల్సిన అవసరం లేదు, నా యొక్క అభిప్రాయం తీసుకోకుండా ఎలా కేసు నమోదు చేస్తారు పోలీసులు అంటూ కూడా పోలీసులను ప్రశ్నిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా నేను ఎక్కడికి పారిపోలేదు, నాకు పారిపోవాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఆయన వీడియోని రిలీజ్ చేశారు. అయితే ఇంకొక దీంట్లో చూసుకుంటే పోలీసులకి దొరకకుండా తిరగడంతో పాటుగా ఇప్పటి వరకు ఏదైతే నోటీసులు ఇచ్చారో దానికి సంబంధించి తన లాయర్ తోటి సంప్రదింపులు జరపడము అలాగే ఇవన్నీ కూడా చేపడుతున్నప్పటికీ కూడా ఈరోజు ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో పిటిషన్కి సంబంధించి గతంలో మంగళవారం రోజు పిటిషన్ వేసినప్పటికీ కూడా 3 పిటిషన్స్ దాఖలయ్యాయి. 3 ప్లేసెస్లో ఏవైతే కేసెస్ నమోదయ్యాయో ఆ కేసులన్నిటికీ సంబంధించి 3 పిటిషన్లు కూడా కలిపి విచారిస్తామని హైకోర్టు వెల్లడించింది. నేపథ్యంలో నిన్న విచారణకి రావాల్సి ఉంది. అయితే ఈరోజు మరొకసారి ఈ ముందస్తు బెయిల్ పిటిషన్కి సంబంధించి వర్మ తరపున లాయర్ సబ్మిట్ చేయబోతూ ఉన్నారు. అయితే వర్మ తరపున లాయర్ ఈ ముందస్తు బెయిల్ పిటిషన్కి సంబంధించినంత వరకు కూడా సబ్మిట్ చేసిన తర్వాత 3 కేసులకి సంబంధించినటువంటి విచారణ ఈరోజు హైకోర్టులో జరుగుతుంది. అయితే ఈ విచారణ తర్వాత ముందస్తు బెయిల్ పిటిషన్లో దాఖలు చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే తను ఎవరైతే అటు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పైన అలాగే పవన్ కళ్యాణ్, లోకేష్ పైనటువంటి చేసిన కామెంట్స్లో వారెవరూ స్పందించలేదు, ఎవరో లీడర్స్ స్పందించి పెడితే కేసు ఎలా వేస్తారు అంటే ఆయన ప్రశ్నించినటువంటి ప్రశ్నలే ఆ లాయర్ వేసిన పిటిషన్లో కూడా ఉన్నాయని చెప్పి రామ్ గోపాల్ వర్మ అనుచరులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని బేస్ చేసుకుని అటు నెక్స్ట్ పోలీసుల స్టెప్ ఎలా ఉంటుంది అనేది తెలిసే అవకాశం ఉంది. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ మాత్రం ఈరోజు హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. 3 కేసులకి సంబంధించినటువంటి విచారణ ఈరోజు జరగబోతుంది. జ్యోత్స్న. రైట్ కాంతి. ఇవే బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.